నమస్కారం జగన్ టీవీకి స్వాగతం। విశాఖపట్నం జిల్లా బీసీ నాయకులు అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ అండిపోయిన అప్పారావు, హైకోర్టు న్యాయవాది, యాతా కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మీల వివాహ మహోత్సవ దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, ఐఎన్టీఎస్సీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వైఎస్ఆర్టీయూసీ ప్రధాన కార్యదర్శి మస్తాన్ అప్ప చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అండిపోయిన అప్పారావు, లక్ష్మీ దంపతులు సమాజంలో అనేక రంగాలలో సేవలందిస్తూ క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి రాజకీయ రంగంలో యాతా కార్పొరేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కొనియాడారు। ఈ కార్యక్రమంలో వేంపాడు అప్పారావు, అండిపోయిన అప్పారావు, వెల్లేటి రమణ, సత్యం బాబు, చప్పిడి నాగరాజు, వనమ నాగేశ్వరరావు, చెల్లిపోయిన నాయుడు, దుంగదేవన్ రాజు, సారిపిల్లి నాయుడు, బొంతు కనకరాజు, గెద్దాడ రమేష్, కడవల నాయుడు, అండిపోయిన సన్ని, బత్తిన రాము, సూర్య, లక్ష్మి, జ్యోతి పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు। లక్ష్మి గారికి అన్ని రకాలుగా అండగా ఉంది అప్పారావు గారు కానీ పేదలకి అనేక సంక్షేమ పథకాలు అనేక రూపాల్లో విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఆ సంస్థ ద్వారా మరి పెద్దలు మనకి స్వతంత్రం సంపాదించినటువంటి నాయకులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు వర్తించే అలాగే బర్త్డే సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేదలకి వస్త్రదానం, అన్నదానంగా కానీ ఇంటి బండారు అందజేయడం, వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాలుగా ఫీజులతో సహకరించడం ఇవన్నీ కూడా మనసుని సేవ చేయాలని ఒక చాలామంది డబ్బున్న మనసు ఉండదు, కానీ అతను ఎక్కడ డొనేషన్ చేయడు, తన సొంతంలో కొంత శాతాన్ని కేటాయించి భార్య భర్తలకు ఈ రకంగా సేవ చేయడం కాకుండా క్రీడా రంగాల్లో వాళ్ళు కూడా నేషనల్ స్టేజ్లోకి వెళ్ళి ఉన్నతమైనటువంటి పథకాలు గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు। కుటుంబ సభ్యులు కూడా మొత్తాన్ని దేశంలోకి వాళ్ళందరూ ఖర్చులో పెట్టడం ఇవన్నీ వాళ్ళు చేసిన సేవకి అయినటువంటి దేవుడు కూడా ఆ రకంగా ఆశీర్వదించడం మనకు అందరికీ తెలిసింది। మరి అది మేనేజ్ చేసే సందర్భంగా కోసం ఈరోజు కొంతమంది మహిళలకి ఈయన గారి తల్లి గారిని గుర్తు చేసుకొని వీళ్ళందరిలో ఆయన తల్లిని చూసుకుంటూ వీళ్ళందరికీ ఏదో ఒక కార్యక్రమం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మా ఈ కార్యక్రమానికి ఎప్పుడూ మాకు తోడుంటూ మా కార్యక్రమానికి ఏ టైంలో పిలిచినా సరే, ఎంత బిజీలో ఉన్నా సరే మా కోసం ఎప్పుడు వచ్చే వ్యక్తి మా నాగిరెడ్డి గారు, అలాగే రాజశేఖర్ గారు। ఈరోజు తెలిసిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చినట్టు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు।